మీకు ఇండియన్ టాయ్ స్టోరీ గురించి తెలుసా? బిఫోర్ 2020 మనందరం కూడా టాయ్ షాప్స్‌లో మేడ్ ఇన్ చైనా ప్రొడక్ట్స్‌లో చూసేవాళ్ళం. కానీ ఆఫ్టర్ 2020 ఇట్స్ ఆల్ చేంజ్డ్. జస్ట్ సీ ద నంబర్స్. బిఫోర్ 2020 మనం ప్రతి సంవత్సరం కూడా $235 మిలియన్ ఆఫ్ టాయ్స్‌ని చైనా నుంచి ఇంపోర్ట్ చేసుకునేవాళ్ళం. మీన్స్ చైనా నుంచి మనం కొనుక్కొని మన మార్కెట్‌లో అమ్మేవాళ్ళం. దీనివల్ల డబ్బులు మొత్తం కూడా చైనాకే వెళ్ళేది. బట్ ఆఫ్టర్ 2020 ఎప్పుడైతే మోడీజీ వచ్చి ఆత్మనిర్భర్ భారత్ అన్నారో అప్పుడే ఇండియాలో ఒక రెవల్యూషన్ మొదలైంది. అది టాయ్ రెవల్యూషన్. ఆ సంవత్సరం తర్వాత బై 2025 ద ఇంపోర్ట్స్ అంటే చైనా నుంచి మనం ఇంపోర్ట్ చేసుకున్న టాయ్స్ $235 మిలియన్ దగ్గర నుంచి $41 మిలియన్కి పడిపోయాయి. అలాగే మనం ఎక్స్పోర్ట్ చేసేవి అంటే మన ఇండియా నుంచి వేరే కంట్రీస్కి వెళ్ళే $130 మిలియన్ వర్త్ టాయ్స్ అనేవి $150 మిలియన్కి ఎగబాగింది. ఎందుకు ఇంత చేంజ్ వచ్చిందంటే గుజరాత్లో టాయ్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ స్టార్ట్ అయ్యాయి. అలాగే ముంబైలో ఇన్నోవేషన్ స్టార్ట్ అయింది. అలాగే తమిళనాడులో ట్రెడిషనల్ వుడెన్ టాయ్స్ మీద ఫోకస్ చేశారు అండ్ అవి ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. కట్ చేస్తే మన ఇండియన్ ప్రొడక్ట్స్ ఇప్పుడు ఏషియా, యూరప్ అన్నీ కూడా మన ఇండియా మేడ్ ఇన్ టాయ్స్నే యూజ్ చేస్తున్నాయి అనమాట. ఇలాంటి మరిన్ని స్టోరీస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని ఫాలో చేయండి. థ్యాంక్ యూ.